బాధలను అంతా కూడా తను జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పూల కొట్టు ఓపెన్ చేసామన్నది దాన్ని ఫోటోలు తీసి రవి అయితే స్టేటస్ పెడతాడు. వాళ్ళంతా సంతోషంగా ఉండడం చూసి మౌనిక చాలా బాధపడుతుంది. నేను వాళ్ళందరితో పాటు సంతోషంగా ఉండేదాన్ని కదా, నిజంగా ఈ పెళ్ళి నాకు అదృష్టాన్ని కాదు దురదృష్టాన్ని తీసుకొచ్చింది. మా అన్నయ్య చెప్పినట్టుగా వీణ్ణి పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇదంతా అమ్మ చేసిన పని. అమ్మ వల్లే వెనక ముందు ఆలోచించకుండా డబ్బు ఉందని చెప్పి నా జీవితాన్ని నాశనం చేసింది. అమ్మాయి కనుక ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకోకపోయి ఉంటే నేను నిత్యాపల్లా జాబ్ చేసుకుంటూ సంతోషంగా మా కుటుంబంలో జరిగే చిన్న మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని అంటూ బాధపడుతూ ఉండగానే వెంటనే ఇంకా ఫోను పక్కన పెట్టేస్తుంది. చూసుకోకుండానే ప్రభావతికి అప్పటి వరకు ప్రభావతి ఫోటో చూసి ఫోను నెంబరు అన్నీ అంటే ఫోటో నార్మల్గా ప్రభావతి ఫోన్కి అయితే పెట్టుకుని పైన ప్రభావతి నెంబరు చూసుకోదు. ఫోన్ బుక్లోకి వెళ్ళిపోయి ప్రభావతి నెంబర్కి డైల్ అయిపోతుంది. డైల్ అయిపోయేసరికి ప్రభావతికి ఫోన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు కదా అనుకుంటూనే చూస్తూ ఉండగానే మౌనిక దగ్గర నుంచి ఫోన్ వచ్చిందే అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అమ్మ మౌనిక అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఫోను స్పీకర్లో పెడుతుంది. ఎందుకంటే టీ పెట్టింది కదా, చౌదరి పెట్టుకుంటూ ఉంటే గ్యాస్ పొయ్యి దగ్గర రేడియేషన్ వస్తుందని ప్రభావతి కాస్త ఎప్పుడో ఒకసారి సెల్లో చూస్తుంది. అందుకని ఫోన్ స్పీకర్ పెట్టి పక్కన పెడుతుంది. పెట్టేసరికి అప్పుడే సంచు అయితే వస్తాడు. ఏంటి తీరుబాటుగా మహారాణిలా వంటగదిలో బెడ్రూమ్లో పడుకుని హాయిగా జరిగిన విషయాలని నెమరు వేసుకుంటున్నావా? నువ్వేంటి మహారాణి అనుకుంటున్నావా ఏంటి? ఇంటి పని మనిషివి, ఆ విషయం మర్చిపోవద్దు అని చెప్పాను. కానీ ఇప్పుడు నేనేం చేశానండి, ఆల్రెడీ మీరు చెప్పిన పనులన్నీ చేసే కదా వచ్చి కూర్చున్నాను అనగాని ఏంటే నాకు ఎదురు సమాధానం చెప్తావా అంటూ చెంప చెల్లుమనిపిస్తాడు. ఒక్కసారిగా ప్రభావతికి ఆ సౌండ్ విని షాక్ అయిపోతుంది. అప్పుడే బాలు కూడా లోపలికి వస్తాడు. సౌండ్ రావడంతో ఏమైంది అనుకుంటూ వచ్చేసరికి ఫోన్ స్పీకర్లోంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటే నీ మీద ప్రేమ పొంగిపోయి నేను మెళ్ళో తాళి కట్టారనుకుంటున్నావా? మీ కుటుంబంలో వాళ్ళందరూ నా మీద కక్ష కట్టి నా పరువు తీసి నాకు మర్యాద లేకుండా చేశారే. అందుకే వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవడం కోసమే నేను నీ మెళ్ళో తాళి కట్టాను. పాపం మీ అమ్మ పిచ్చిది. మా డబ్బుని చూసి మా దర్పాన్ని చూసి నువ్విక్కడ ఏదో మహారాణిలా ఉన్నావని సంబరపడిపోతూ ఉంటుంది. కానీ నిన్నిక్కడ చిత్రహింసలు పెడుతున్నానన్న విషయం మీ బాలు అన్నయ్యకి తెలియాలి. మీ బాలు అన్నయ్య కొత్త లాడిపోవాలి. నాకు కావాల్సింది అదే కదా. మీ ప్రభావతమ్మ డబ్బుంది, అన్నీ ఉన్నాయి, సంతోషంగా ఉండొచ్చు అనుకుంటుందేమో. అలా నువ్వు ఎప్పటికీ ఉండలేవు. నువ్వు ఎప్పటికీ ఇంటికి పని మనిషివి మాత్రమే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని అవమానాలు పడ్డానే. ఎవరైనా అయితే కొంచెం బుర్రపెట్టి ఆలోచించినా నేను ఇదంతా కావాలని చేస్తున్నానని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీ అన్నయ్య నన్ను అంతలా అవమానించినా కానీ మళ్ళీ నిన్ను మెళ్ళో తాళి కట్టడానికి కారణం కేవలం నిన్ను కక్షతో పెళ్లి చేసుకుని నిన్ను సాధించడం కోసమే. అది మీ అన్నయ్య అర్థం చేసుకున్నాడు, మీ అమ్మ మాత్రం అర్థం చేసుకోలేదు అంటూ మాట్లాడుతూనే వాళ్ళిద్దరి మాటలు కాస్త ఇటు ప్రభావతి ఇటు బాలు ఇద్దరు కూడా వింటారు. అలా ఉండిపోతుంది ప్రభావతి. ఇంకా గ్యాస్ పొంగిపోతూ ఉండేసరికి బాలు గబగబా వెళ్ళి గ్యాస్ పొయ్యిని కాస్త కట్టేసేసరికి ఫోన్ని చూసి ఫోను ఏడుస్తూ ఉంటుంది మౌనిక అయితే. నేను పెళ్ళి చేసుకోను అని చెప్పినా అన్నయ్య మాట వినకుండా ఈ పెళ్ళి జరిపించేశారు. అమ్మ మాట కాదనలేక పెళ్ళి చేసుకున్నాను. అయినా ఈ సంజు అన్నీ నాకు అబద్ధాలే చెప్పాడు. నేను అవన్నీ నిజమని నమ్మి మా అన్నయ్యనే తప్పు పట్టాను. ఎంత పెద్ద పొరపాటు చేశానన్నయ్య. ఇదంతా నువ్వు చెప్తే వినిపించుకుంటే సరిపోయేది. నేను ఇదంతా కావాలని చేయడం వల్లే నా జీవితం ఇలా అయ్యింది. నేను చేసుకున్న
చేసుకున్న కర్మకు నేనే శిక్ష అనుభవిస్తాను అంటూ ఇంకా మౌనిక బాధపడుతూ ఉంటుంది. అదంతా కూడా చూస్తారు ఇద్దరు కూడా. ఫోన్ వెంటనే కట్ చేసేస్తాడు బాలు. ఎప్పటికైనా తెలిసిందా ప్రభావతమ్మ వాడు ఎలాంటి వాడో అని చెప్పనేసరికి ఇప్పుడే తెలిసిందిరా, వాడు ఎంత దుర్మార్గుడని అస్సలు అనుకోలేదు. అంటే మౌనిక ఇక్కడికి వచ్చి చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమేనన్నమాట. మౌనిక అక్కడ సంతోషంగా లేదు, మౌనిక అక్కడ బాధపడుతూ ఉంది అని చెప్పనేసరికి ఇప్పుడే నేను వెళ్ళి మౌనికను తీసుకొస్తాను అని చెప్పాను. కానీ నేను వస్తాను, నమ్మించింది నన్నే కదా అంటూ ప్రభావతి ఇటు బాలు ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా టీ తీసుకురమ్మని సంజు చెప్పడంతో టీ తీసుకుని వెళ్తుంది మౌనిక. టీ గ్లాస్ కింద పడిపోవడంతో ఇంకా మౌనికాని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఈలోపు బాలు ప్రభావతి ఇద్దరూ వస్తారు. ఏంటి ఆగిపోయావు? నా చెల్లెల మీద చెయ్యెత్తి ఆగిపోయావా? నువ్వు నా చెల్లెల్ని ఎంతలా హింసిస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, అన్నయ్య మీరొచ్చారేంటి? నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నాను అన్నయ్య, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నన్ను బాగానే చూసుకుంటున్నారు, తప్పు నాదే, టీ కప్పు పడిపోయింది నా వల్లే అంటూ మాట్లాడేసరికి, ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు? నువ్వు వాడు మాట్లాడుకున్నదంతా మేము విన్నాము, వీడు ఎలాంటి వాడో కూడా తెలుసుకున్నాము, ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి, ఏంటత్తయ్య వీడిని అసలు మా ఇంటి దరిదాపుల్లో కూడా రావద్దని చెప్పాను కదా, మరి వీడిని మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అంటూ ప్రభావతి బాలుని తక్కువ చేసి మాట్లాడడంతో సంజు చెంప చెల్లుమనిపిస్తుంది. వీడేంటి వీడు నా కొడుకు మౌనిక అన్నయ్య, వీడేంటి వీడు నీలాంటి దుర్మార్గుడని తెలియక నా కూతురు గొంతు కోసాను, ఇంకా నా కూతురు ఇక్కడే ఉండి కష్టాలు పాలు పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను, ఈ పెళ్ళి అవసరం లేదు, ఏం అవసరం లేదు, నీ మొహం మీద విడాకులు కొట్టి నా కూతురికి విముక్తి కలిగిస్తాను, రా మౌనిక ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పాను. కానీ వద్దమ్మా, పెళ్ళైతే జరిగిపోయింది కదా, మళ్ళీ నాన్న ఆరోగ్యం పాడవుతుంది, నా పరిస్థితి ఇలా అయిందని తెలిస్తే మళ్ళీ నాన్నకు హార్ట్ అటాక్ వస్తుంది అంటూ మౌనిక అనేసరికి, చీ నోర్మి, నువ్వు మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు, మీ నాన్నగారు నువ్వు ఇక్కడ కష్టపడుతూ ఉంటే అక్కడ సంతోషంగా ఉంటారా? మేము సంతోషంగా ఉంటామా? కూతురు జీవితం చెడిపోయిందని మీ నాన్న బాధపడడు, ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతాడు. అయినా నువ్వు ఇక్కడ బాధపడుతూ ఉంటే అక్కడ మీ నాన్న ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నావా? మీ నాన్న చిన్న చిన్నాట్లకి బెదిరిపోయే మనిషి కాదు, ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న మనిషి. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా, ఎలాంటి దరిద్రుడి ఇంట్లో ఉంటూ కష్టాలు పాలు పడవలసిన అవసరం నీకు లేదు, నీకేం తక్కువ, అక్కడ ప్రేమగా చూసుకునే 3 అన్నయ్యలు ఉన్నారు, బాలుల కన్నా ప్రేమగా చూసుకునేవాడు ఎవడు దొరుకుతాడు? వీడి మాటలు వినుంటే నిజంగా ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నన్ను క్షమించు మౌనిక, డబ్బు కాసపడి వీళ్ళ చూపించిన ఆశలు కాసపడి నేనే నీ జీవితాన్ని నాశనం చేశాను అంటూ మాట్లాడేసరికి, ఏంటి చెల్లమ్మ ఇలా మాట్లాడుతున్నాం అనగానే, చాలు, మీరు మీ కొడుకు ఆడిన నాటకాలు చాలు, ఇంకా చేసిన మోసాలు చాలు, మీ ఇద్దరి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలిసింది, ఒక్క క్షణం కూడా నా కూతుర్ని ఇక్కడ ఉంచను, తీసుకువెళ్ళిపోతాను అని చెప్పనేసరికి, తీసుకువెళ్ళిపోండి వదిన గారు, ఒక్క క్షణం కూడా మౌనికాని ఇక్కడ ఉంచొద్దు, ఇలాంటి దరిద్రుడితో కాపురం చేయడం కంటే పుట్టింట్లో జీవితాంతకాలం ఉండడమే మంచిది, ఇలాంటి వాడి దగ్గర ఉంటే ప్రతి క్షణం నరకమే, ఏ రోజు మౌనిక ఏం చేసుకుంటుందని భయపడుతూనే ఉన్నాను, ఎప్పుడు వీడు మాట్లాడినా వీడు ముందుకి రావాలన్నా టెన్షన్ పడుతూనే ఉంటుంది మౌనిక, ఇలాంటి వాడితో కలిసి ఉండడం అంత మంచిది కాదు అంటూ సువర్ణ చెప్పడంతో ఇంకా వాడికి వార్నింగ్ ఇచ్చి ఇద్దరు కూడా మౌనికాని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.